రచయితల సంఘ అధ్యక్షులైనటువంటి శ్రీ జయప్రకాష్ నారాయణ గారిని కూడా మన ట్రస్ట్ సభ్యులందరూ సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా ప్రార్థిస్తూ వారి యొక్క సువర్ణ హస్తములతో దీపజ్యోతిని ప్రజ్వలించవలసిందిగా వేడుకుంటున్నాను. అందరూ కూడా దీపం వెలిగించేటప్పుడు ఆ దీపజ్యోతికి నమస్కరిస్తూ అందరూ నమస్కార ముద్రలో ఉండండి. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపదేవో నమోస్తుతే. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. शांति शांति शांति. సో మనం ఇక్కడికి ఆహ్వానించినటువంటి 47వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ పొట్లూరి రామకృష్ణ అండ్ శ్రీమతి సాయి సుధా గారి దంపతులని వేదిక మీద ఉండవలసిందిగా ఆహ్వానిస్తాం. నమో నిష్కల రూపాయ నమో విష్ణురూపాయ నమో నిష్కల తేజసే నమో సకల నాథాయ నమస్తే సకలాత్మనే నమో ప్రణవవాసాయ నమో ప్రసమలింగినే నమో సృష్ట్యాధికర్త్రే చ నమో పంచముఖాయతే పంచబ్రహ్మస్వరూపాయ పంచకృత్యాయతే నమః. ఆత్మనే బ్రహ్మణే తుభ్యం అనంతగుణశక్తయే సకలకళారూపాయ శంభవే గురవే నమః. ఇతి స్తుత్వా గురుం పదైర్బ్రహ్మా విష్ణుశ్చ నేమతః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. జయ గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జ్యోతి ప్రజ్వలన చేశారు కదా గురుజీ, అందరూ పలకండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాట్లాడతారా? ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ. జై గురుదేవ్. జై గురుదేవ్ అండి.
ఆధ్యాత్మిక మహావేడుకలకి ఆధ్యాత్మిక ప్రగతి కోసమంటూ గీతా వైభవ ట్రస్ట్ తలపెట్టిన గీతా జయంతి వేడుకలకి అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీమాన్ పరమ పూజ్య గీతా ప్రబోధక్ బ్రహ్మశ్రీ నిత్య అగ్నిహోత్రుడైనటువంటి మా అందరికీ పూజనీయులైనటువంటి మనందరికీ గురువైనటువంటి శ్రీ షేక్ నజీర్ బాషా గురూజీ గారిని అధ్యక్షతగా తొలి పలుకులు పలకవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం తత్సత్. అందరూ చెప్పండి. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ మాతా చ త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాతిమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ విద్యాతమసంధువేవ త్వమేవ సర్వం మమ దేవదేవ త్వమేవ సర్వం తమ దేవదేవ. ఓం తత్సత్. ఓం తత్సత్. సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన గావించినటువంటి సాయి సుధా రామకృష్ణుల గారికి, అలాగే పిరమిడ్ ధ్యానం యొక్క సీనియర్ వైస్ చైర్మన్ జక్క రాఘరావు దంపతులకు, వచ్చినటువంటి నాగరాజు గారు, జయప్రకాష్ గారికి, గీతా వైభవ ట్రస్ట్ సభ్యులకు, విద్యార్థులకు బోధించినటువంటి బోధకులకు, ప్రియమైన విద్యార్థులారా అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. అందరు చక్క ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టాలి. రాఘవరావు గారి దంపతులు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. కరతాళ ధ్వనులతో వారికి ఘనంగా ఆహ్వానం పలకాలి. ఈనాటి ఈ వేడుక మనందరికీ పండుగ దినం. భారతీయులకు ఉత్సాహభరితమైనటువంటి ఆనందకరమైన మన యొక్క జీవితాన్ని వికసింపచేసే వేదాల సారం, ఉపనిషత్తుల సారం, భగవద్గీత యొక్క పుట్టినరోజు. ప్రపంచంలో ఒకే ఒక గ్రంథం భగవద్గీత మాత్రమే పుట్టినరోజు జరుపుకుంటుంది. మనమందరూ దీనికి భారతీయులుగా ఎంతో గర్వపడాల్సిన అవసరం. మీ అందరికీ తెలుసు, ఏప్రిల్ 17వ తేదీన యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, కల్చర్ అండ్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్ భగవద్గీతను సాటిలేని మేటి అయిన భారతీయుల వారసత్వపు గ్రంథమని ప్రకటించటం మనకెంతో గర్వకారణం. మరి
భగవద్గీతను ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా కమ్యూనిస్ట్ దేశాలు కూడా, అంటే చైనా లాంటి దేశాలు భగవద్గీతను ఎంతగా ఆదరించి వాళ్ళ పాఠ్యాంశాల్లో విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెట్టి చెప్పుకోవడం గమనార్హం. అమెరికాలో అయితే కొన్ని యూనివర్సిటీలో భగవద్గీతను మ్యాండేటరీ కోర్సుగా పెట్టి ద కోర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనే సబ్జెక్టు ఒక కంపల్సరీగా పెట్టడం. కానీ మన భారతదేశంలో విద్యాశాలల్లో ప్రవేశపెట్టలేకపోవడం శోచనీయం. మనందరికీ ఆదర్శవంతమైన దిశ దశ నిర్దేశించే ఈ గ్రంథాన్ని చక్కగా చదవటం, అవగాహన చేసుకోవటం, దాంట్లో ఉన్నటువంటి అమృత తత్వాన్ని ప్రతి ఒక్క భారతీయుడు పొందడం ఎంతో అవసరం. 5176 సంవత్సరాలు పూర్తయింది ఈ భగవద్గీతను కృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించి. ద్వాపర యుగం నాటి ఈ గ్రంథాన్ని భారతీయులు ఎంతగా గౌరవించే గ్రంథాన్ని మనం విద్యార్థి స్థాయిలోనే ప్రవేశపెట్టగలిగినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భాండాగారాన్ని ప్రతి ఒక్క భారతీయుడు అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది. బిగ్ క్లాప్స్, బిగ్ క్లాప్స్. ఈ జ్ఞాన భాండాగారం భగవద్గీతను ప్రస్థానత్రయంగా పేర్కొంటారు. అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు రెండైతే దానికి మూడవది భగవద్గీత. దీన్ని ప్రస్థానత్రయం. భగవద్గీతను చదివితే 4 వేదాలు చదివినట్టే, 180 ఉపనిషత్తులు చదివినట్టే అని చెప్పి కృష్ణ పరమాత్ముడు బోధించారు. ఓం తత్సదితి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే. మరి అంతటి విలువైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాన్ని మనం అంచెలంచెలుగా తెలుసుకుంటూ పరమాత్మ బోధించినటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటూ ఆధ్యాత్మికంగా ఎదగవలసిన అవసరం మనందరిపై ఉంది. ముఖ్యంగా విద్యార్థులలో ఈ ఆధ్యాత్మిక బీజాలు నాటవలసిన అవసరం ఈ సమాజంలో ఉన్నటువంటి ముఖ్యులు, ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు, ఇంకా ఇతరటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వ్యక్తులపై తప్పనిసరిగా ఉంది. ఈ విషయాన్ని గమనించాలని గీతా వైభవ ట్రస్ట్ విద్యార్థులకు భగవద్గీతలోని 700 శ్లోకాలు నేర్పుతూ మేము ఇచ్చినటువంటి శిక్షణ ద్వారా తర్ఫీదైనటువంటి బోధకులు నగరంలో అనేక స్కూళ్లకు వెళ్ళి పిల్లల్ని తయారు చేసి 40 శ్లోకాలు వాళ్ళ చేత కంఠస్థం చేయించి ఈరోజు గీతా జయంతి వాళ్ళ చేత పారాయణం చేయించడం ఆధ్యాత్మిక బీజాలు నాటమే. ఏంటి భగవద్గీతలో ఉన్నటువంటి గొప్పతనం? ఇన్ని శాస్త్రాలు వదిలి భగవద్గీతకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే
ఇది మనందరికి సంబంధించినటువంటి శాస్త్రం. మనందరిలో ఉన్నటువంటి చైతన్య శక్తి, మనందరిని జీవింపజేసే శక్తి, మనందరిలో ఉన్నటువంటి ధీశక్తి, అది ఆత్మశక్తి. ఆ ఆత్మశక్తిని తెలుసుకోవడానికే ప్రతి ఒక్కరూ భగవద్గీతను అర్థం చేసుకోవాలి. చదవటానికి అక్షరాలు చాలు, కానీ అర్థం చేసుకోవడానికి మానసిక పరిపక్వత కావాలి. అందుకనే విద్యార్థుల స్థాయిలో చిన్నప్పటి నుంచే భగవద్గీతను నేర్పుతూ, వారికి ధ్యాన పద్ధతిని నేర్పుతూ, అలా మనం వాళ్ళకి శిక్షణ ఇస్తే అతి చిన్న వయసులోనే భగవద్గీత సారాన్ని, అంటే అమృతత్వాన్ని అందుకుంటారు. ఆ భగవద్గీత ద్వారా వాళ్ళు సాధించలేనిదంటూ ఏముండదు. వారు బిగ్ క్లాప్స్. పెట్టుకున్నటువంటి లక్ష్యాలు, వాళ్ళు నిర్దేశించినటువంటి గమ్యాలు, వాళ్ళు జీవితంలో ఏం సాధించదలుచుకున్నారో భగవద్గీత ద్వారా తప్పక సాధించి తీరుతారు. ఎందుకంటే భగవద్గీత బోధించేదే భక్తి మార్గం. భక్త్యా స్తనన్యయా శక్య, కృష్ణ పరమాత్మ చెప్పింది. భక్తితో సాధించలేనిది అంటూ ఏమీ లేదు. భక్తి ఎవరిపై ఉండాలి అంటే కృష్ణ పరమాత్ముడు తనలో ఉన్నటువంటి ఆత్మపైనే, తనలో ఉన్నటువంటి చైతన్య శక్తిపైనే, తనలో ఉన్నటువంటి ప్రజ్ఞ మీదే. అలాంటి భక్తిని బోధించేదే భగవద్గీత. దీన్ని మేము విద్యార్థులకే కాదు, నెల్లూరంతా భగవద్గీత చేయాలనే సంకల్పంతో ఇంటింటా భగవద్గీత, నెల్లూరంతా భగవద్గీత కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఇంటికి భగవద్గీతను అందిస్తున్నాం. ఇలాగే గల్లీ నుంచి ఢిల్లీ దాకా గీతా గీత భగవద్గీత, ఇది కేవలం నెల్లూరుకే కాదు, సర్వ భారతీయ మానవాళికి అందించాలనే సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం. ఇలా గీతా జయంతిని ఒక పండగ వాతావరణంలో చేసుకోవడం వల్ల సమాజంలో కానీ ఇతర వర్గాల్లో కానీ ముఖ్యంగా విద్యార్థుల్లో కానీ ఒక మంచి సంస్కారం ఏర్పడి వారి పిల్లలు అందరూ నిశ్శబ్దంగా గురువుగారు చెప్పేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞాన బోధని ప్రశాంతంగా వినగలని మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. అమ్మ, ఆ హాల్లో ఉండేటువంటి మన వాలంటీర్స్ కాస్త పిల్లల్ని అలర్ట్ చేయకుండా కాస్త గమనించాలమ్మా. ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంటింటా భగవద్గీత, నెల్లూరంతా భగవద్గీత, ప్రతి ఇంటికి భగవద్గీత ఇవ్వడం, దానికి సహకరిస్తున్నటువంటి గీతా ట్రస్ట్ సభ్యులు, గీతా ప్రియులు, సమాజంలో అనేక వ్యక్తులు, వారందరికీ మా ట్రస్ట్ తరపున అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ భగవద్గీత మీద గొప్ప గౌరవం ఉంది, గొప్ప ప్రీతి ఉంది. అంతకంటే దాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలనే తపన కూడా ఉంది. కానీ చెప్పేవారు లేరు, దాన్ని బోధించేవారు లేరు, దాన్ని చక్కగా అర్థం చేసుకు వాళ్ళ హృదయాల్లో నింపగలిగే శక్తియుక్తులు లేకుండా ఉండడం వల్ల భగవద్గీత అటకెక్కింది. 5000 సంవత్సరాల నాటికి ఈ భగవద్గీత అటకెక్కడం వల్ల ఏమైందంటే
మరణమేళమైపోయింది. ఎవరైనా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఘంటసాల గారి భగవద్గీత వింటే అక్కడ ఎవరో టపా కట్టేశారని అర్థం. ఇటువంటి అపోహను మనం తొలగించాలి. భగవద్గీత మరణమేళం కాదు, ఇది మనందరి జీవన గీతిక. అందుకనే గీత వాక్కు భారతీయుల హక్కు. గీత నేర్చుకో, రాత మార్చుకో, చేతపట్టు గీత మార్చుకో నీ తలరాత. మరి ఇటువంటి నినాదాలతో గీతా వైభవ్ ట్రస్ట్ సభ్యులు, గీతా ప్రియులు ప్రతి నెల వాడవాడకు వెళ్ళి వాళ్ళకి భగవద్గీత గురించి చెప్తున్నాం. మిత్రులారా, ప్రపంచంలో ఒక గ్రంథం ఏదైనా సత్యమైనది ఉన్నది అంటే మూల గ్రంథము, సనాతన గ్రంథము, అది భగవద్గీతే. జై హో భగవద్గీత, జై హో భగవద్గీత, ఈ భగవద్గీతకు జై. ఈ భగవద్గీతకు ఎన్ని శాఖలంటే ప్రపంచంలో ఉన్న అన్ని గ్రంథాలు కూడా భగవద్గీతలో ఇమిడే ఉన్నాయి. అందుకనేనేమో యునెస్కో ప్రపంచానికి పరిచయం చేసింది. అందుకనే ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలు ఏమి విలువైన అంశాలు ఉన్నాయి అంతగా యునెస్కో ప్రపంచానికి సాటి లేని మేటి గ్రంథంగా పరిచయం చేయడం వల్ల కారణం ఏంటని అందరూ ఆరా తీస్తున్నారు. ఈ మధ్య చూశారు మీరు, చైనీయులు ప్రొఫెసర్లు, ఆ చైనా దేశంలో ఉన్న ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు వాళ్ళంతా భగవద్గీతను అధ్యయనం చేస్తున్నారు. మరి ఇది మన భారతదేశంలో కూడా జరగాలి. రేపొచ్చి ఏమయ్యా మీ భగవద్గీతలో ఇంత విలువైన అంశాలు ఉన్నాయి ఏంటి చెప్పండి అంటే మనం చెప్పగలిగే స్థాయిలో ఉండాలి. మనకు మనం బోధించుకోవాలి. అలాగే ప్రపంచ దేశాలకు కూడా ఒక గురుతర బాధ్యతతో ఈ యొక్క గ్రంథాన్ని మనం చెప్పగలిగే స్థాయిలో ఉండాలి. అందుకని గీతా వైభవ్ ట్రస్ట్ బోధకుల్ని తయారు చేస్తుంది. పెద్దవాళ్లకు ప్రవచనాలు ఇవ్వగలిగే వ్యక్తుల్ని తయారు చేస్తుంది. పిల్లల్లో భగవద్గీత కంఠస్థం చేసే నేర్పును తయారు చేస్తుంది. మొత్తానికి సమాజంలో గీతామయం చేయడానికి భగవద్గీత తయారు చేస్తుందని చెప్పడానికి బిగ్ క్లాప్స్, అందరూ బిగ్ క్లాప్స్. జై హో గీతా భారత్, జై హో. మనమంతా కృషి చేస్తున్నాం. అది 2018లో ఏర్పాటైనటువంటి ఈ యొక్క ట్రస్టు 2025 7 సంవత్సరాల వయస్సుతో ఉంది. అయితే ఈ పిల్లలకు నేర్పించడం అనేది ఇది 5వ సంవత్సరం. దినదినాభివృద్ధి జరుగుతుంది. సంవత్సరానికి మొదటగా 500, తర్వాత 1000 మంది, ఉండాలి 1500, 2000. ఈరోజు వాస్తవంగా వాతావరణం అనుకూలిస్తే 3000 మంది పిల్లలు ఇక్కడ వచ్చి కూర్చోవాలి. బిగ్ క్లాప్స్, బిగ్ క్లాప్స్. అయినా మేము వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. వస్తూ ఉన్నారు, వస్తారు, మధ్యాహ్నం లోపల పూర్తి చేస్తారు. చక్కటి ఈ హాల్ అంతా నిండుతుందని చెప్పి ఆశిస్తూ మరి మనమందరము వచ్చినటువంటి అతిథుల స్మార్ట్ మెసేజ్ విని అందరము అల్ప పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళు అల్పాహారం తీసుకొని మన కార్యక్రమాన్ని చేసుకుందాం. మా ఈ లోపల ఏమైనా సాంస్కృతిక కార్యక్రమం ఉన్నాయా?
ధన్యవాదాలు గురూజీ. ఏంటి గురూజీ వాళ్ళ ప్రోగ్రామా? వాళ్ళతో మాట్లాడించారు. ధన్యవాదాలు. మరి ఇక్కడికి ఇప్పుడే విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథిని ఇంకొకరు ఉన్నారు. సో మన ట్రస్ట్ మెంబర్ చెన్నూరు మాధవి గారు ఆ అతిథి యొక్క చిరు పరిచయ కార్యక్రమం చేయవలసిందిగా. ఈలోపు వచ్చిన పెద్దలు, ట్రస్ట్ మెంబర్సు అల్పాహారం ఎవరికి వారుగా స్పాంటేనియస్గా వెళ్ళి తీసుకొని వచ్చేసేయండి మేడం. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. ఎక్కడా డిస్టర్బెన్స్ లేకుండా వాలంటీర్స్ సహాయంతో ప్రోగ్రామ్ స్మూత్గా జరిగిపోవాలి. ఓం తత్సత్. మేక్ ఇట్ ఫాస్ట్. జై గురుదేవ్. ఇప్పుడు మనం ముందుకు రాబోయే అతిథి గౌరవనీయులైన డాక్టర్ గారు, డాక్టర్ వైదేహి రమణమూర్తి గారు. ఇన్ అపోలో హాస్పిటల్ అనుభవజ్ఞురాలైన చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్ వైద్య రంగంలో చాలా సేవలు అందిస్తున్నారు. చాలా ఆధ్యాత్మిక తనకి ఆసక్తి కూడా ఉంది ఆధ్యాత్మికత వైపు. కాబట్టి మనం ఇలాంటి డాక్టర్ గారిని మంచి మనసు, సహనము ఇన్ని ఉండేటువంటి డాక్టర్ గారిని పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది. వేదిక మీదకి అలంకరించవలసిందిగా పిలుస్తున్నాను. చెప్తాను ఇప్పుడు వాళ్ళ దగ్గర మాట్లాడిస్తాను. మన ద్వీప ప్రజ్వలన చేసినటువంటి శ్రీ 47వ డివిజన్ కార్పొరేటర్ గారి గురించి మా ట్రస్ట్ మెంబర్ అయినటువంటి రామాల జయలక్ష్మి గారు తెలియజేస్తారు. జై గురుదేవ్. ఓం శ్రీ గురుభ్యో నమః. మనకు ఈరోజు అతిథులుగా విచ్చేసిన జ్యోతి ప్రజ్వలన కావించిన 47 డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి అండ్ శ్రీ పోట్లూరి రామకృష్ణ గారు, సాయిసుధ గారు, ఒకసారి పైకి లేండి. వీరు మనం అందరం అనుకుంటూ ఉంటాం ఆధ్యాత్మికులు రాజకీయ రంగంలోకి రావాలి. వీళ్ళు ధ్యాన కుటుంబం, సేవ కుటుంబం, అలాగే రాజకీయ కుటుంబం అన్నమాట. ఎందుకు వీళ్ళని గురించి కొంచెం విశేషం తెలుసుకోవాలి. ఈ సంవత్సరమే అంటే కార్పొరేటర్గా గెలవక ముందు ఆ డివిజన్లో 20 ఏండ్లు ఒకే వ్యక్తి ఆ డివిజన్కి కార్పొరేటర్గా ఉన్నారు. 20 ఏండ్లు ఉన్నారు. అట్లాంటి 20 ఏండ్ల వ్యక్తిని కాదని, అంటే కాదనే కాదు, ఆయన తర్వాత ఒక 100 మంది వెళ్ళి ఇంటికి వెళ్ళి, సార్ మీరు ఆధ్యాత్మికంగా ఎదిగారు, రాజకీయ సేవ కూడా చేయాలి అని కోరితే సార్ గారు ఆ డివిజన్లో నిలబడి బాగా చక్కగా మెజారిటీతో గెలిచి ఎంత చక్కటి సేవలు అందిస్తున్నారంటే 47 డివిజన్కి పొద్దున్న లేస్తే 7:30కి తిరుక్కొని ఇంటికి వెళ్ళిపోతారు. 6 గంటలకే వెళ్ళి వీధులన్నీ తిరిగి శుభ్రత పరిశుభ్రత అన్నీ చూసుకొని అంత సేవ చేస్తున్నారు. 20 ఏండ్లు ఏలిన వ్యక్తిని కాదని మన రామకృష్ణ గారిని కార్పొరేటర్గా చేశారు అంటే ఎంత వాళ్ళు సేవకులు మనం అర్థం చేసుకుందాం. అలాంటి వాళ్ళు ఈరోజు గీతా వైభవ ట్రస్ట్కి వచ్చి జ్యోతి ప్రజ్వలన చేసినందుకు మాకెంతో ఆనందంగా ఉంది. వాళ్ళ సేవలు ఇలాగే కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓం తత్సత్. జై గురుదేవ్. జై